నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. రైతే రాజు కావాలంటే సైతాన్ ప్రభుత్వం పోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. యువశక్తిని గంజాయి మత్తులో ముంచేసి ఉద్యోగాలు లేకుండా చేశారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు యువతను ప్రపంచానికి తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వానిదని తేల్చి చెప్పారు. 4.5 ఎన్నో కాలరాత్రులు గడిపామన్నారు. తనతో సహా ప్రజలంతా జగన్ బాధితులేనని వాపోయారు. ఏపీని కాపాడుకోవటానికి తెలుగుదేశం వెంట ప్రతి ఒక్కరూ కదిలి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పసుపు సైన్యంలో రా కదలిరా ఉత్సాహం ఉరకలేస్తోందన్నారు. ఒక పక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే జగన్ చర్యల వల్ల అమరావతి వెలవెలపోతోందని ఆక్షేపించారు. మన రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే రోజు తొందరలోనే ఉందని తేల్చి చెప్పారు. జగన్ మాయలో పడ్డ అంబటి రాయుడికి వైకాపా క్లీన్ బౌల్డ్ అయిందని తెలుసుకోవడానికి ఎక్కువసేపు పట్టలేదన్నారు. ఎన్నికల షెడ్యూల్ వస్తే వైకాపా నేతలు ఇళ్ల నుంచి బయటకు రాలేరన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేసి ఎమ్మెల్యేలను బదిలీ చేస్తే చేసిన పాపాలు పోతాయా అని నిలదీశారు. మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీ నెరవేర్చి తీరుతామన్నారు. తెలుగు జాతి స్వర్ణయుగం కోసం రా కదలిరా అని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సీఎం జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని అనంతపురంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కనీస వేతనం అమలు చేయాలని కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం ఎదుట పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో చెత్తను తరలిస్తున్న వాహనాలను అడ్డుకుని కార్మికులు నిరసన తెలిపారు. చెత్త వాహనానికి అడ్డుగా పడుకుని కనీస వేతనం అమలు చేయాలని నినాదాలు చేశారు. 13 రోజులుగా సమ్మె చేస్తుంటే సమస్యలు పరిష్కరించకుండా చెత్తను ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఒంగోలు మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. శరీరానికి వేప మండలు చుట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల ఆందోళన 27వ రోజు కొనసాగుతోంది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐసీడీసీ కార్యాలయం వద్ద అంగన్వాడీలు జాతీయ జెండా రంగు చీరల్ని ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో అంగన్వాడీలు ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రతుల్ని దహనం చేశారు. దహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చెవిలో పువ్వులు పెట్టుకుని గోడ కుర్చీలు వేసి నిరసన తెలిపారు. ఎస్మా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పుట్టుపర్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ సిబ్బంది 27వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో ఆందోళనలు చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. కర్నూలు కలెక్టరేట్ ముందు ఎస్మా జీవో ప్రతుల్ని దహనం చేసిన అంగన్వాడీలు సేవా దృక్పథంతో విధులు నిర్వహిస్తున్న తమపై ఎస్మా ప్రయోగించడాన్ని ఖండించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల్ని సజావుగా నిర్వహిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ ఏపీలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఓట్ల అవకతవకలపై ఎందుకు దృష్టి సారించట్లేదని నిలదీశారు. ఓట్ల అక్రమాలు ఈసీకి చేరకుండా అజ్ఞాత శక్తులు అడ్డుకుంటున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఓట్ల జాబితాలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్క అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రేపు రాష్ట్ర పర్యటనకు వస్తున్న ఎన్నికల అధికారులు ఓట్ల అక్రమాలకు చెక్ పెట్టాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా జాబితాల నుంచి ఓటర్లను తొలగించడం నేరమేనని, అక్రమంగా ఓట్లు తొలగించే అధికారులు శిక్షార్హులేనని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సమేతంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు. లోకేష్ ఆయన సతీమణి బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి, కుమారుడు దేవాన్స్తో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి 20 లక్షల విలువైన కిరీటం, ఇతర ఆభరణాలను బహూకరించారు. అనంతరం శివాలయంలో పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ పండితులు లోకేష్ కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి వస్త్రాలను బహూకరించారు. తర్వాత శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లిన లోకేష్ కుటుంబ సభ్యులు మెట్ల పూజలు నిర్వహించారు. 500 మెట్లకు కర్పూరం వెలిగించారు. స్వామివారికి పానకం మొక్కుగా చెల్లించారు. లోకేష్ వెంట భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. సంకెళ్లను తెంచి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షల్ని నిజం చేస్తూ సాగిన నెల రోజుల పాలన తృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు.
పాలనను ప్రజలకు చేరువ చేస్తూ ముందుకు సాగామన్నారు. పేదల గొంతుక వింటూ యువత భవితకు దారులు వేస్తూ నడిచామన్న రేవంత్ రెడ్డి మహాలక్ష్మిల ముఖాల్లో ఆనందాలు చూస్తూ రైతుకు భరోసా ఇస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత దిశగా కొనసాగుతోందన్నారు. పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తామన్న ముఖ్యమంత్రి పెట్టుబడులకు కట్టుబడి ఉంటామని మరోమారు చెప్పారు. మాదక ద్రవ్యాల కట్టడికి పూర్తిగా కృషి చేస్తామన్నారు. రేవంత్ అన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా మరింత బాధ్యతగా ముందుకు సాగుతానని సీఎం రేవంత్ ఎక్స్ లో పేర్కొన్నారు. నెల రోజుల ప్రస్థానాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్రజల కలలు నిజం చేయడమే ఇందిరమ్మ ప్రజాపాలన లక్ష్యమన్నారు. రాష్ట్రం అప్పుల పాలైనప్పటికీ వాటిని అధిగమించి సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమన్నారు. నిరుద్యోగ యువతీ యువకుల్ని పరిశ్రమలు పెట్టుకునే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికి కంకణబద్ధులమై పనిచేస్తామని భట్టి స్పష్టం చేశారు. దళిత బంధు, బీసీ బంధు పథకాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష్య పడేలా సమాజం తయారైందన్నారు. తెలంగాణ భవన్లో జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయని కేటీఆర్ తెలిపారు. అప్పుల బూచి చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతోందని, భారాసకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని చెప్పారు. కేసీఆర్ పట్ల సానుభూతి, కాంగ్రెస్ కు దూరమైన వర్గాలు పార్లమెంట్ ఎన్నికల్లో భారాస విజయానికి బాటలు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం బలంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వబోమన్నారు. కాంగ్రెస్ 420 హామీలను ప్రజలకు విస్తృతంగా తీసుకువెళ్లి ఒత్తిడి పెంచాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేందర్ కిడ్నాప్ కేసును 48 గంటల్లోనే రాయదుర్గం పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించి 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 2 కార్లు, 2 బైక్లు, 7 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన సురేష్ పై గతంలో 21 క్రిమినల్ కేసులు నమోదైనట్లు మాదాపూర్ ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. పీడీ యాక్ట్ కింద నిందితులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భారత వాయుసేనకు చెందిన C-130J సూపర్ హెర్క్యులెస్ రవాణా విమానం తొలిసారి రాత్రివేళ అత్యంత ఎత్తైన కార్గిల్ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. పాకిస్తాన్ సరిహద్దుల సమీపంలో రాత్రి ల్యాండింగ్ ను నిర్వహించారు. ఆ సమయంలో విమానంలో గరుడ కమాండోలు కూడా ఉన్నట్లు ఐఏఎఫ్ వర్గాలు వెల్లడించాయి. సముద్ర మట్టానికి 10,500 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాల్లోని కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ లో ఈ విన్యాసం నిర్వహించినట్టు తెలిపాయి. మార్గ మధ్యలో టెర్రైన్ మాస్కింగ్ నిర్వహించినట్లు ఐఏఎఫ్ వివరించింది. ఈ ఆపరేషన్ గరుడ దళాల ప్రత్యేక శిక్షణకు ఉపయోగపడినట్లు భారత వాయుసేన వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. బీహార్ నుంచి మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు సమాచారం. జనవరి 13న చంపారణ్ జిల్లాలోని రమన్ మైదాన్లో జరిగే ర్యాలీలో పాల్గొని మోదీ ప్రచారాన్ని ప్రారంభిస్తారని భాజపా వర్గాలు తెలిపాయి. ఆ రోజు పలు అభివృద్ధి పనులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. బీహార్లో 3 సభల్లో ప్రధాని పాల్గొంటారని సమాచారం. 2024 లోక్సభ ఎన్నికల కోసం విస్తృత ప్రణాళికలు రచించిన భాజపా బీహార్లోని 40 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.